Here is the review of Kingdom of the Planet of the Apes. నాకు తెలిసి ఈ మూవీ యొక్క ప్రీవియస్ సిరీస్ అందరు చూసే ఉంటారు, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి అవన్నీ. అంత సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిన ఈ సిరీస్కి కంటిన్యూగా వస్తున్న ఈ మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, సీజర్ తన సామర్థ్యంతో మనుషుల నుంచి కోతుల్ని, కోతుల నుంచి మనుషుల్ని కాపాడి ఒక రహస్యమైన ప్రదేశానికి వెళ్ళి కోతులందరూ కలిసి ఓ జీవితాన్ని స్టార్ట్ చేశారు. కొంతకాలానికి సీజర్ చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది ఈ స్టోరీ. తెలిసిందే కదా, నాయకుడు ఉన్నంత వరకే తన విలువలు అవన్నీ ఉండేది. చనిపోయాక ఎవడిష్టం వచ్చినట్టు ఆడు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. మనుషులు అంతరించిపోయారని వీళ్ళు అనుకుంటారు, కానీ కొన్ని చోట్ల బతికే ఉంటారు. ఆ బతుకున్న అమ్మాయిని చూసి కిడ్నాప్ చేసి ఒక రహస్య ప్రదేశాన్ని ఓపెన్ చేపించి దానిలో ఉన్న ఆయుధాలని ఆక్రమించాలని చెప్పి రాజు ఆశపడతాడు. అయితే ఆ అమ్మాయి స్టోరీలోకి హీరో ఎలా వచ్చాడు, మళ్ళీ ఇంకో సీజన్ పుట్టాడా, నిజంగానే ఇతను మనుషుల్ని కాపాడగలడా అనేది ఈ స్టోరీ. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ కోతులు చేసే పద్ధతి కానీ ఇంతకుముందు చూసాం, కానీ ఇదేదో స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ఆ మనుషులకి వీళ్ళకి ఉన్న బాండింగ్ సరిగ్గా చూపిపోయినప్పటికీ వాళ్ళకి కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి భయ, అవి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే హీరో బాధపడతానే మనకు బాధపడాలనిపిస్తుంది. అలాంటి సీన్స్ ఉన్నాయి భయ దీంట్లో. ముఖ్యంగా చెప్పుకోవాలి, యాక్షన్ సీన్స్ భయ చింపేశారు అంతే. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి భయ ఆ సీన్స్ అప్పుడు మాత్రం. ఫస్ట్ హాఫ్ అనుకుంటా ఒక 2 సీక్వెన్సెస్ వస్తాయి భయ, మెంటల్ మాస్ అంతే. సడన్గా ఓ సీన్ వస్తుంది, మామూలు సీన్ కాదు భయ, అది అందరిని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. దీంతోపాటు గ్రద్దలకి మళ్ళీ యాప్స్కి మధ్యలో ఓ బాండింగ్ బెటర్ భయ, అది కూడా చాలా బాగుంటుంది. చూసినంతసేపు చాలా బాగుంటుంది నిజంగా. క్లైమాక్స్లో వాటిని వాడుకున్న విధానం మాత్రం చాలా అద్భుతంగా ఉంది భయ నిజంగా. ఎందుకంటే హీరో అప్పుడు దాకా కొట్టించుకొని ఉన్నప్పుడు ఒక్కసారిగా వాటిని ఉపయోగించి విలన్ని చంపుతాడు చూసారా, నిజంగా చాలా బాగుంది. ఆ ఐడియా మాత్రం చాలా మెచ్చుకోవచ్చు. నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్ మాత్రం చాలా పెద్దగానే ప్లాన్ చేసిపోయా. చూడబోతే మనుషులు చాలా మంది బతికే ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్స్ కూడా ఉన్నాయి. తనకి వీళ్ళ మీద యుద్ధానికి రావచ్చు. మేబీ మేకర్స్ ముందు ఏం ప్లాన్ చేశారో తెలియదు, కానీ ఇంతవరకు అయితే బాగా చూపించారు భయ. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇదైతే ఈ రోజు రివ్యూ గైస్. సినిమా మాత్రం థియేటర్లోనే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే థియేటర్లో ఇచ్చే ఎక్స్పీరియన్స్ మనకి ఫోన్లో చూస్తే రాదు. మరి అయితే చూసి వెళ్ళిపోతున్నారు గైస్, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇలాంటి రివ్యూస్ మీకోసం డైలీ వస్తాను. ప్లీజ్ బాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.